యుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా ప్రతినిత్యం 24,000 సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. వాహన సేవలు తిలకించేందుకు వచ్చే భక్తులతో పాటు మూలవర్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న ఈవో శ్యామలరావుతో మా ప్రతినిధి జితేంద్ర ఫేస్ టు ఫేస్. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సంబరానికి తిరుమల కొండ ముస్తాబైంది. 9 రోజుల పాటు 16 వాహనాలపై ఊరేగేటటువంటి స్వామివారిని ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు కూడా తిరుమలకు రానున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా చేసింది. మనతో పాటు టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, 9 రోజుల పాటు వివిధ వాహనాలపై ఊరేగే స్వామివారిని ప్రత్యక్షంగా తిలకించేందుకు కూడా లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరుణాల నేపథ్యంలో టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. లక్షల మంది అక్టోబరు 4 నుంచి 12 దాకా జరిగే బ్రహ్మోత్సవాలకి వస్తారు. ఈ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. వారు స్వామివారి దర్శనాలతో పాటు వారికి వాహనాల సేవలు చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. వారికి సంతృప్తికరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. సార్, ఓవైపు దసరా సెలవులు, మరోవైపు తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాస్ మాసం కూడా ఉంది. ఓవైపు వాహన సేవలకే కాక స్వామివారి మూల విరాట్ దర్శనానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే భక్తులకి టీటీడీ వాహన సేవ దర్శనం కావచ్చు, అలాగే మూల విరాట్ దర్శనం ఎలా కల్పించబోతుంది? స్వామివారి దర్శనం కోసం చాలామంది బ్రహ్మోత్సవాల టైంలో వస్తారు. అలాగే మీరు పెరటాసి మాసం అని చెప్తున్నారు, అది కూడా ఒక కారణం. ఎక్కువ మంది వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయడం జరిగింది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాల మీద కూడా చాలా కంట్రోల్ పెట్టడం జరిగింది. అలాగే గరుడోత్సవాల రోజు కంప్లీట్గా విఐపి బ్రేక్ దర్శనాలు, సెల్ఫ్ దర్శనాలు కూడా కంప్లీట్గా తీసేయడం జరిగింది. అలాగే ప్రత్యేక దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రద్దు చేయడం జరిగింది. 1.32 లక్షలు 132,000 టోకెన్లు ఆన్లైన్లో బ్రహ్మోత్సవాల కోసం ఎస్ఈడి టోకెన్స్ జారీ చేయడం జరిగింది. అలాగే సర్వదర్శనం టోకెన్లు 24,000 టోకెన్లు రోజుకి ఇవ్వడానికి కూడా ఈ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందండి. ఈ విధంగా ఎక్కువ మందికి దర్శనం చేసుకునేలాగా, సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కువ దర్శనాలు అయ్యేలాగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. నడకదారిలో కూడా భారీగా భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఏమన్నా టోకన్స్ ఇస్తున్నారా, లేదంటే నడకదారిని వచ్చిన భక్తులకి ఎలా దర్శనం కల్పించబోతున్నారు? నడకదారి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అలిపిరి ద్వారా వచ్చిన వాళ్ళకి టోకెన్ సిస్టమ్ లేదు. ఇది కూడా ఇంతకుముందు ఉండేది, మధ్యలో రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని బ్రహ్మోత్సవాల తర్వాత మాత్రమే చేయగలం. ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయడానికి అవకాశం లేదు. కానీ అట్నుంచి వచ్చే వాళ్ళకి, అలాగే శ్రీవారి మెట్టు నుంచి వచ్చే వాళ్ళకి ఆల్రెడీ టోకెన్స్ ఇస్తున్నాము. అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. సెక్యూరిటీ పరంగా కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి వారికి ఇబ్బంది లేకుండా వారు పైకి వచ్చి దర్శనం చేసుకునేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. సార్, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు ఎప్పుడు సమర్పించబోతున్నారు? ముఖ్యమంత్రి పర్యటన ఎలా సాగబోతుంది? ముఖ్యమంత్రి గారు 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లోనే అతి కీలకమైనటువంటి గరుడ సేవనాథు లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలి వచ్చే అవకాశం ఉంది. మాడా వీధుల్లో 2 లక్షల మంది భక్తులకు మించి స్వామివారిని దర్శించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మాడా వీధుల వెలుపులు ఉన్నటువంటి భక్తులకి స్వామివారి వాహన దర్శన భాగ్యం ఎలా కల్పించబోతున్నారు? దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారు? గరుడ సేవ రోజు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని మేము ఎస్టిమేట్ చేస్తున్నాము. దానికోసం రవాణా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కింద నుంచి 3,000 ట్రిప్పులు ఆర్టీసీ వాళ్ళు 3,000 ట్రిప్పులు వేయడం ద్వారా 411 బస్సులని ఉపయోగించి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా పార్కింగ్, 4 వీలర్స్ మీద వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా పార్కింగ్ సుమారుగా 4,000 మందికి పార్కింగ్ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కింద నుంచి వచ్చేటప్పుడు 2 వీలర్స్ అనేది గరుడ సేవ రోజు ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఘాట్ రోడ్ల మీద 2 వీలర్స్ అనేవి కూడా మనము ప్రొహిబిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పైన దర్శనాలకు వచ్చేవాళ్ళు గ్యాలరీల్లో 2 లక్షల మంది కూర్చోగలరు. అలాగే మిగిలిన వాళ్ళకి అంటే అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ
సుబదం దగ్గర నుంచి లేకపోతే సౌత్ వెస్ట్ గేటు, నార్త్ వెస్ట్ గేటు, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా వారికి వాహన సేవలు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిద్దామని నిర్ణయం చేసుకోవడం జరిగింది. వాటికి కూడా సెక్యూరిటీ విభాగం నుంచి కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ వేసుకుని వాళ్ళ లగేజ్ కౌంటర్స్ కూడా పెట్టుకుని వాళ్ళకు కూడా దర్శనం కల్పించేలాగా